ఇది పొద్దున్నే వీడియో ఏం లేదు. ఇంతకుముందు చాటలు మేగేసుకుంటా అని చెప్పిన కదా, మేగేసుకుంటామని చెప్పేసి మెంతుల పౌడర్ అయితే నానబెట్టేసుకుంటాను. ఇది మిక్సీ పట్టిన తర్వాతనే నాకు అట్లా చేతులు కాలినాయి. మొత్తం అయితే నానబెట్టేసుకుంటా. కొత్త చాట కదా, ఎక్కువ పడుతుంది అని చెప్తాను. అదే విధంగా నానబెట్టేసుకుంటా. స్టీల్ గిన్నె ఎందుకు. ఇది కొంచెం నానాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే పట్టేసుకుంటాం. ఈ వాటర్ అయితే సరిపోతాయి అనిపిస్తుంది, చూద్దాం. ఇవైతే వాటర్ పోసేసి పెట్టేసుకున్నాం. కాగితాలు ఉంటాయి కదా, అవి మంచిగా బండకేసి రాసి కొంచెం మెత్తగా వేసుకొని తీసుకొస్తావి. ఇట్లా అయితే అన్నీ చిన్నగా వేసుకొని నానబెట్టేసుకున్న. ఆ రోజు మిక్సీకి వేసినవి కొన్ని అయినాయి. తర్వాత చేతి ఇది కాలింది కదా, ఇదంతా మంచిగా రాసేసుకున్న తర్వాత తీసేసుకోవాలి. మంచిగా కాయదాల్లో అంతే ఇట్లా అవుతుంది. మిక్సీకి అవుతుంది కదా జల్దీ అని చెప్పేసి పడితే ఇది మనకు ఆ మెంతులకి ఎంత సరిపోతుందో అంత అయితే వేసేసుకుందాం. నేను కొంచెం ఎక్కువనే నానబెట్టేసిన, ఎందుకంటే మళ్ళీ నానబెట్టుడు కాదు కాబట్టి కొంచెం ఎక్కువ నానబెట్టేసుకున్నాం. ఇదిగో మెంతులు కొంచెం నానుతున్నాయి కదా, ఇంతకుముందే పోసిపోయినా మంచిగా నానుతుంది. ఈ మెంతులు కొంచెం నానిన తర్వాత ఇది రెండు కలిపేసుకున్న తర్వాత మనం ఇంకొకటి కలుపుకోవాలి. అదేంటంటే పసుపు కలుపుకోవడం వల్ల చీమలు
పురుగు ఏది కాదు, చాటకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం పసుపు కూడా కలుపుకోవాలి. ఇవి రెండు అది కొంచెం మెంతులు నానిన తర్వాత ఇది మిక్సింగ్ వేసుకొని ఇంట్లో మొత్తం కలిపేసేసుకొని పసుపు అనేది వేసుకుంటాం. అది ఇంకొంచెం నానాలి. నానిన తర్వాత చూపిస్తా. ఈ మెంతులు అయితే బాగా నానిపోయినాయి కదా మనకి. ఇప్పుడు ఇదిగా జిగురు జిగురు ఉంది కదా, ఇది ఉంది కదా కాగితం ముద్ద, ఇదంతా ఇది ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం గోధుమ పిండి, దీంట్లో కొంచెం గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు. కానీ ఏంటంటే ఇంట్లో ఎలకలు ఇట్లా ఉన్నాయనుకో మొత్తం పోతుంది గోధుమ పిండి, పెచ్చులు లేచిపోతుంది అని చెప్పేసి అవసరం లేదు. మనం 2-3 సార్లు పూసుకున్న ఏమంటారు చాట అయితేనేమో దానికి మనం కొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చు. మనకి ఇది కొత్త చాట కాబట్టి దీనికి ఏం అవసరం లేదు. కొంచెం మెంతుల పౌడర్, మనం కాగితాలు ఉంటాయి కదా పనికిరాని పిల్లలు లేకపోతే న్యూస్ పేపర్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ పేపర్స్ ఉంటాయి కదా, పేపర్స్ని మనం మంచిగా ఒక రోజంతా నైట్ నానబెట్టేసి పొద్దున కొంచెం పరుపు ఏదైనా బండ ఉంటుంది కదా దానికి వేసి రాసేస్తే మొత్తం ఇట్లా ఒక పేస్ట్ లాగా అవుతుంది. అది ఈ మెంతుల పౌడర్ రెండు మంచిగా అంటే మెంతులు కొంచెం నానబెట్టుకోవాలి పౌడరు. ఆ పౌడర్ కొంచెం నానిన తర్వాత ఈ ముద్ద అనేది ఇలా కలిపేసుకున్నాం కదా, సేమ్ ఇట్లా కలిపేసుకుంటే మనకు చాటలు పూసేసుకోవడానికి ఇదైతే రెడీ అయినట్టే. దీన్ని ఇంకో కొద్దిసేపు నేను నానబెడతా, ఎందుకంటే ఇప్పుడే కదా కలిపింది. కొంచెం ఇది మళ్ళీ రెండు మంచిగా మిక్స్ అయిపోయేదాకా కలుపుతుంది. ఎండకి ఏమవుతుందంటే తొందరగా ఆరిపోయి ఇది కరెక్ట్గా అంటుకోదు, పెచ్చులాగా వెళ్ళిపోతుంది. అందుకే సాయంత్రం పూట పెట్టుకోవాలి దీన్ని. ఇదేమో కొత్తది. దీనికి ఇక్కడ సుత్తిలీలు అనేది కడుతుంది అని చెప్పిన కదా, సుత్తిలు దీనికి కట్టేసింది. ఇక్కడ సైడ్ సెట్ చేసి ఇక్కడ కూడా కట్టేసింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా బాగా మంచిగా కాగితాలను పెట్టేసి ఇక్కడ కట్టేసింది. కట్టేసి దీనికంతా మొత్తం వేగేసింది మంచిగా. ఇట్లా మొత్తం ఇక్కడ కూడా మొత్తం అవి పేర్లని పోయినాయి కదా, పోయిన పేర్లని మంచిగా సరి చేసి మంచిగా పోసేసింది దాన్ని. అప్పుడు ఎంత సందులు గ్యాపులు ఉండే కదా, ఇప్పుడు అసలు పేడని కలిసి ఇంకొకసారి మళ్ళీ మనం మెంతులతో ఒక వారం తర్వాత మళ్ళీ ఒకసారి పూసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇక చాట ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకొకసారి పూసుకుంటే సరిపోతుంది, కరెక్ట్ సెట్ అవుతుంది. ఇక ఖచ్చితంగా ఇంట్లో చాట ఉండాలి కదా. ఇదైతే పాతది కాబట్టి తొందరగా ఆరిపోయింది. ఇది చిన్నది. ఎండ కూడా కొంచెం అంటే సందులు ఉంటాయి, గ్యాప్స్ వస్తాయని చెప్పేసి ఎండ కూడా
కాగితాలు పెట్టేసేసి మొత్తం పూసేసింది మంచిగా, గట్టి గట్టింది కూడా. ఏంటంటే కొంచెం నీడకు పెట్టుకోవాలి, నీడకు పెట్టుకుని ఇట్లా గోడ కొంచెం ఇట్లా ఏదైనా సపోర్ట్ ఇట్లా ఇచ్చి ఇట్లా పెట్టేసుకోవాలి. దీని మీద ఏం బరువు పడనియద్దు, లేకపోతే ఇక్కడ లేచిందంటే మనకు బియ్యం జరుపుకున్న రాదు. కాబట్టి కొంచెం గోడకి ఇట్లా ఒరిగిస్తే సాయంత్రం మన గాలికే ఆరిపోతాయి అన్నట్టు. ఎండ పూట పెట్టినామంటే నేను దీనికి చాటలు మేయడం మొత్తం అంతా కలుపుతో చూస్తాను. ఒక వీడియో ఏంటంటే మా ఆడబిడ్డ చాటలు అయితే పూయడం, ఒక వీడియో అయితే నేను తీయలేదు, చిన్న చాట అదొక్కటే మిస్ చేసిన. మంచిగా నీట్గా పూసేసింది దీనికి.